సగం పెళ్ళైపోయింది. పాపం విఘ్నేష్ బ్రో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నేను తాళి కడుతున్నాను. ఇంకో 5 నిమిషాల్లో నీది మెళ్ళలో తాళి కట్టేస్తాను. వీడిని లేపి జరిగిందంతా చెప్పనా? వద్దులే, అసలు ఎత్తులా ఉన్నాడు. నన్ను కొట్టినా కొడతాడు, ఇక్కడే పాతి పెట్టేస్తాడా? రే సుబ్బు, నిన్ను నమ్ముకున్నందుకు నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఈ రోజు నుండి నువ్వు కూడా నాకు శత్రువే. నేను ఎక్కడున్నానండి? తల మీద కొట్టింది నువ్వేనా? బ్రో 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 ఆవేశపడకు బ్రో. నేనే మిమ్మల్ని కొట్టి నేనెందుకు మిమ్మల్ని లేపుతాను? ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమస్సమస్తభూతానాం ఆదిభూతాయ భూభూతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థలశోభితౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశురాజ్వలంతీం శ్రియం లోకే దేవతిష్టామదారాం తాం తత్నీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీర్మే సదాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపోదిజాతో వనస్పతిస్తో వృక్షోదరిర్వః అస్య ఫలాని తపదానుబంధమాయాంతర్యాశ్చ భాగ్యాలక్ష్మీః వైకుమాం దేవసకైకీర్తిస్తుమైనాసా ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే శుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిముఖమృద్ధిం సర్వాన్నితగ్రహాత్. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోऽస్తు. అయిపోయింది పద్మ, అంతా అయిపోయింది. విద్యని బాలుకిచ్చి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సర్లే చిన్నదుంది కదా అనుకున్నాం, దానికి కూడా ఇప్పుడు పెళ్ళైపోతుంది. ఆపండి ఆపండి ఆపండి. ఈడేంటి ఇప్పుడు వస్తున్నాడు? మరి నిధి మేళ తాళి కట్టింది ఎవరు? అదే నాకు కూడా అర్థం కావట్లేదండి.
మోసం చేశారు నాన్న. ఎవర్రా అయినా ఇప్పటిదాకా నువ్వెక్కడున్నావు? ఎవడో నన్ను తల మీద కొట్టాడు నాన్న. ఇప్పుడే స్పృహ వచ్చింది. రై, ఎవడ్రా నువ్వు? నా ప్లేస్లోకి వచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని చేసుకున్నావు. తీరా ముసుగు. సుబ్బు 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 సుబ్బు, నువ్వు ఏ అమ్మాయి మెళ్ళ తాళి కట్టడం ఏంట్రా? హే, ఎందుకురా ఇలా చేసావు? అబ్బబ్బబ్బబ్బబ్బా! కుటుంబం అంతా కలిసి భలే నాటకం ఆడుతున్నారే. అన్నా అన్నా అంటూ పెళ్లి కొడుకు చుట్టూ తిరిగి చివరికి దెబ్బ కొట్టి ఆస్తి కోసం నిధి మెడలో తాళి కట్టించారు. ఇద్దరు కూతుళ్ళు మీ ఇంటి కోడళ్లే అయితే మా అన్నయ్య సగం ఆస్తి కాజేయచ్చని ప్లాన్ వేశారు, అంతేగా? గంగమ్మ గారు, నోటికొచ్చింది వాగతో. పరువు కోసం మా బావ ప్రాణం వదిలేశాడు. అయినా చిల్లర కోసం కుక్కృతిపడే కుటుంబం కాదు మాది. నోర్ముయిరా సన్నాసనాయాల, ఇదంతా నీ ప్లాన్ అయి ఉంటుంది. వీరేశం, నోటికొచ్చింది మాట్లాడుకో. అయినా నీలా డబ్బు కోసం సొంతనే బలి తీసుకుని ఎవడో ఉన్నాడు. ఏంట్రా కూసావు? ఆగండి నాన్న. వీళ్ళనంటే ఏం లాభం ఉంటదే? అన్నా అంటూ మన వెంట కుక్కలా తిరిగి మనకే వెన్నుపోటు పొడిచిన వీణ్ణి ఇప్పుడే చంపేస్తాను. వీణ్ణి నన్నే వెన్నుపోటు పొడుస్తావరా? విఘ్నేష్ వద్దు, వదలరా. ఆపరా, వదిలేసాయి. నేను తిని వదిలేసిన ఎంగిలి మెతుకులు తింటూ, నేను వదిలేసిన మందు తాగుతూ బ్రతికే నీకు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కావాల్సి వచ్చిందిరా? విఘ్నేష్ విఘ్నేష్, విఘ్నేష్ వదులు. అన్నయ్య, నేను చేసింది తప్పే కావచ్చు, తప్పలేదు. మర్యాదగా వదిలే. వదలడానికి కాదురా పట్టుకుంది, నిన్ను చంపేయడానికే. ఆగండి. అన్నయ్య వదులు, చెప్పేది నీకే. వదులన్నయ్య. ఈ రోజు నా చేతుల్లో నీ చావు రాసి పెట్టు. వదలరా. హలో ఎస్ఐ గారు, అన్నా వదులుతావా లేదా? చంపేస్తున్నాను రా. సుబ్బు, రేయ్, సుబ్బు, వదులు, వదులు. నా మాటను. సుబ్బు, సుబ్బు, రేయ్, వదలండి. సుబ్బు, ఆగండి, ఆగండి. ఏంటి దాదినారాయణ గారు, ఇప్పుడు నాకు నా కొడుక్కి న్యాయం జరగాలి. ఏం చేస్తారో చేయండి. జై, నిన్ను చూస్తేనే నా కంపరంగా ఉంటుందని నీకు తెలుసు. అయినా నువ్వెందుకు ఇలా చేశావు?
నా పరువుతో ఎందుకు ఇలా ఆటలాడుతున్నావు చెప్పు. షై, అడుగుతుంటే సమాధానం చెప్పావేంటి? చెప్తావా లేదా? నారాయణ ఆగు. తొందరపడొద్దు నారాయణ. చేయి చేసుకుంటే ఇప్పుడేమొస్తుంది? అసలేం జరిగిందో అడుగు. రేయ్ సుబ్బు, చెప్పరా, ఎందుకు ఇలా చేసావు? నిన్నే అడిగే, చెప్పరా. అసలు నిధికి పెళ్లి ఇష్టం లేదు. నిధికి పెళ్లి ఇష్టం లేదు. అసలు నిధికి పెళ్లి ఇష్టం లేదు. ఆ మాట ఎవరు చెప్పారు నీకో? నిధినే చెప్పింది. నిధినే చెప్పింది. నిధినే చెప్పింది. నిధి చెప్పిందా? అవును, విఘ్నేష్ని పెళ్లి చేసుకోవడం నిధికి అసలు ఇష్టం లేదు. తనకిష్టం లేకుండా పెళ్లి పీటల వరకు ఎందుకు వస్తుంది? నేను పెళ్లి ఎలా అయినా ఆపుతానన్న నమ్మకం. సరే, నిధి చెప్పిందే అనుకుందాం. నువ్వు పెళ్లి ఆపకుండా పెళ్ళెందుకు చేసుకున్నావు? తన్ని పెళ్లి చేసుకోమని నిధి నీకు చెప్పిందా? ఏంటి చెల్లి ఇది? నీకు తను నచ్చలేదంటే నన్ను చేసుకోవడానికి వచ్చిన అతను నిన్ను చేసుకుంటున్నందుకు అనుకున్నాను. కానీ పెళ్లి పెట్టెల మీద పెళ్లి ఆపుకునేంత ఇష్టం లేదని నేను అనుకోలేదు. కనీసం మండపానికి వచ్చే ముందైనా చెప్పాలి కదా. మీ చెల్లి అమాయకురాలు కదా, ఏదో మాయ చేసి ఈ సుబ్బుగాడే పెళ్లి చేసుకోవాలని ఇలా ప్లాన్ చేసుంటాడు. అదొక్కటే కాదే గౌరీ, ఆదినారాయణ గారితో కాళ్ళు పట్టించుకుంటానని శపథం చేశాడు కదా, అందుకే నిధి మేళ్ళ తాళి కట్టుంటాడు. కూతురు మేళ్ళలో తాళి కడితే తండ్రి తల ఉంచుతాడు అనుకుంటున్నాడు. రేపొద్దు నా పిల్లని చిత్రహింసలు చేసి వీడు ఆయన చేత కాళ్ళు పట్టించుకుంటాడు. ఎంత పెద్ద ప్లాన్ వేసావురా సుబ్బుగా. నేను నిధి మెడలో తాళి కట్టే ముందు నాకు నిధి మాత్రమే కనిపించింది. విఘ్నేష్తో పెళ్లి ఎలా అయినా ఆపాలనుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను నిధిని ప్రేమించాను. నేను నిధిని ప్రేమించాను. నేను నిధిని ప్రేమించాను. అందుకే ఎలాగైనా నిధిని దక్కించుకోవాలనుకున్నాను. నిధికి ఈ విషయం తెలుసా? నిధితో చెప్పావా? లేదు. రండేసయ్య గారు. ఏంటండి గొడవ? ఈ సుబ్బుగాడు మా వాడి తల మీద కొట్టి వాడి స్థానంలోకి వచ్చి మా వాడి కాబోయే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. పైగా నా కొడుకుని చంపాలని చూశాడు. విఘ్నేష్నే కాదు, ఈ సుబ్బు వాళ్ళందరూ కలిసి నన్ను కూడా చంపాలని చూశారు. నాకు గణపతి వాళ్ళు జ్యూస్లో మత్తుమందు కల్పించారు. మేమివ్వడం ఏంటి? మీ అక్కే నాకు జ్యూస్ తెచ్చిచ్చింది. ఆ జ్యూస్ని నేను తాగలేదు, నువ్వు వచ్చి తాగావు.
అంటే మీ అక్కే జ్యూస్లో మత్తు మందు కలిపి ఉంటుంది. పద్మెందుకు కలుపుతుంది? నీ తమ్ముడి మీదకి రాగానే టాపిక్ డైవర్ట్ చేయకండి. మురళి, మాకంత అవసరం లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, చెకింగ్ చేసుకోండి. పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నేనే కలిపానని తెలిసిపోతుంది. రే బాలు, నువ్వు తాగి పడిపోయి ఏది పడితే అది మాట్లాడుకో. వీడంటే తాగుబోతు, వీడి గురించి వదిలేయండి. ముందు వీడిని అరెస్ట్ చేయండి. ఆడపిల్లని మోసం చేశాడు, నన్ను చంపాలని చూశాడు. ముందు వీడిని అరెస్ట్ చేయండి. నేను అసలు నిన్ను కొట్టలేదు. నువ్వు కొట్టకపోతే నన్ను ఎవడు కొడతాడ్రా? ఏమో, ఎవరికేం తెలుసు. అరెస్ట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. ఎస్ఐ గారు, ముందు అరెస్ట్ చేయండి. ఆపండి, 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 ఆపండి. నా భర్తని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నిన్ను మోసం చేశాడు కదా నిధి. మోసం చేసినా నా మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి నా భర్తే. ఇలాంటి మోసగాడితో ఎలా సుఖంగా ఉంటావు నిధి? నన్ను ప్రేమించాడు కాబట్టి, నేను దూరం అవుతాను అనే భయంతోనే ఇలా చేశాడు. మోసం చేశాడు అనే కారణం తప్ప అన్నింట్లోనూ విఘ్నేష్ కంటే సుబ్బునే బెటర్. ఎందులో నాకన్నా బెటర్? అన్నిట్లో అని చెప్పాను కదా. అమరిది, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? వాడు డబ్బు కోసం ఏమైనా చేసే రకం. సుబ్బు గురించి నాకంతా తెలుసు నాన్న. సుబ్బుకే కాదు, సుబ్బు అంటే నాకు కూడా ఇష్టమే. ఏదైతేనే నాకు సుబ్బుకి పెళ్లి జరిగింది. ఈ జన్మకి సుబ్బుని నా భర్త. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నారాయణ, ఈ విషయంలో నిధి కరెక్ట్గానే ఉంది. ఓసారి ఆడపిల్ల మెడలో పేద మంత్రాల సాక్షిగా తాళిబొట్టు పడ్డాక ఆ తాళిబొట్టుకి విలువిస్తుంది. కష్టం, సుఖం, ఆనందం ఇలా ఏదొచ్చినా భర్తతోనే ఉండాలి. ప్రేమించిన అమ్మాయి సాయం అడిగింది. తనకెక్కడ దూరం అవుతుందోననే భయంతో దిక్కుతోచని స్థితిలో తాళి కట్టాడు. పైగా నిధికి కూడా ఇష్టమే అంటోంది కదా. ఇందులో నిధి తప్పు ఎంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది నారాయణ. ఆడపిల్ల మనసేంటో తెలుసుకోకుండా మాటిచ్చేశావు. నువ్విచ్చిన మాట వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. విఘ్నేష్ని చేసుకుంటే తన జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలియబట్టే శ్రీనిధి ఇలాంటి పని చేసిందని నేననుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశం ఏంటి? నా కొడుకు ఎదమంటారా? మీకు సంస్కారం ఏంటో తెలియదంటున్నాను. నిశ్చితార్థంలోనే చెప్పాలనుకున్నాను మీ పద్ధతి మార్చుకోమని. ఈరోజు మండపంలోకొచ్చాక కూడా మీరు గణపతి వాళ్ళని హేళన చేస్తూ హీనంగా మాట్లాడారు. ఇలాంటి ఇంటికా నిధి కోడలుగా వెళుతుందని భయపడ్డాను.
సుబ్బుకి డబ్బు పిచ్చుండొచ్చు, కానీ అతని వెనక మంచి కుటుంబం ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా మారుతాడు. కానీ విఘ్నేష్ మారడు. నిధిని ప్రేమగా చూసుకోలేడు.